హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అడగగానే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా ఆర్థిక సాయం అందించాలనుకుంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కు సాయం అందించగలరు. సో టాపిక్లకు వెళ్తే, ఒకటే రోజు చంద్రబాబు నాయుడు గారికి 3 షాకులు. కోర్టులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీళ్ళు న్యాయ వ్యవస్థల్లో కూడా ఈ చట్టాలతో కూడా వీళ్ళ స్కిల్ చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ అన్ని వేళలా వీళ్ళు అది నడుస్తుంది అనుకుంటే పొరపాటు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు. లేని దాని ఉంది అని చెప్పి, జరగని దాని జరిగిందని చెప్పి, వైసీపీ హయాంలో తప్పులు జరిగాయని, స్కామ్లు జరిగాయని చెప్పి రికించేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా దొరికిపోతారు. జరగని దాన్ని జరిగిందని ఇరికించే ప్రయత్నంలో ఖచ్చితంగా దొరికిపోతారు. అయితే ఇక్కడ ఈ ఫేక్ లిక్కర్ స్కామ్ అనేది వీళ్ళే లిక్కర్ స్కామ్ చేసి వైసీపీ మీద నెట్టేసినటువంటి క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేసులు పెట్టి అప్పుడు వైసీపీ హయాంలో పనిచేసినటువంటి వాళ్ళను ఒప్పించే ప్రయత్నంలో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు భయపెట్టి, బాధపెట్టి, భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళది ఏదైనా ఉంటే వాళ్ళ చేతులు పట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏమంటారు డిప్యుటేషన్ మీద కానీ ఇంకా ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొన్ని చివరికి లొంగిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు అదే రకంగా లొంగిపోయారు. సో వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి మేము చెప్పిన పేరు చెప్పాలని జగన్ గారి పాత్ర ఉందని చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో బెయిల్ వాళ్ళు అరెస్ట్ చేయరు, బెయిల్ వచ్చేస్తుంది. అనుకూలంగా లేకుంటే అసలు బెయిల్ రాదు. వాళ్ళు విచారణకు ఇబ్బంది కలిగిస్తారని చెప్పి కోర్టులో వాదనలు వినిపిస్తారు. సో ఆ రకంగా ఇప్పుడు ఒక ఇద్దరు పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ బాబు చేతిలో ఉన్నటువంటి సిట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. మొదట్లోనేమో స్కామ్కి సంబంధించి సిఐడి 3 నెలలు విచారణ చేసి ఏమి లేదని చెప్పింది. సో ఏమి లేదని చెప్తే ఎట్లా, ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పి సిట్ చేత చేపించేటువంటి ప్రయత్నం. సో అందులో భాగంగా ఇప్పుడు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్ ఉన్నారో ఆయన చేత అనుకూలంగా పేర్లు చెప్పించేసి ముందస్తు బెయిల్ ఇచ్చేశారు ఈయనకి. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇక్కడ. అనుకూలంగా ఉంటే ఈ రకంగా ఉంటుంది అనమాట, లేకపోతే జైలు. అనుకూలంగా ఉంటే బెయిలు, లేకుంటే జైలు. ఇది వాళ్ళ పద్ధతి. ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు వాసుదేవరెడ్డి ఉన్నారు. ఆయన డిప్యుటేషన్కి సంబంధించి రిలీవ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివరికి నీకు కావాల్సినంత మేము చేస్తాం, కేంద్రాన్ని అక్కడ పంపిస్తామని చెప్పిన తర్వాత వాసుదేవరెడ్డితో కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు ఇక్కడ. తర్వాత రాజకసిరెడ్డికి సంబంధించి సంతకం లేకపోయినా కూడా వాంగ్మూలం ఇచ్చారని చెప్తే మరి రాజకసిరెడ్డి ఆశ్చర్యపోయారు, నేను సంతకం పెట్టలేదు, నేను ఎక్కడ వాంగ్మూలం ఇచ్చానని. మరి ఇదే కాకుండా ఇంతకుముందు వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ ఇద్దరిని కూడా అప్రూవల్గా మారుతున్నారు, కేసు అంటే అప్రూవల్గా మారుతున్నారని కేసు నుంచి తప్పిస్తామని చెప్పారు. మరి కోర్టులు ఊకుంటే వీళ్ళ స్కిల్ అక్కడ చూపిస్తే నడుస్తుందా? మనకు రాజ్యాంగం ఉంది, ఈ చట్ట ప్రకారం ఏం జరగాలి అది జరగాలి. అరెస్టు కాకుండానే మీరు ఏమంటారు అప్రూవల్ అవుతున్నారంటే ఏమైనా బేరసారాలు కుదుర్చుకున్నారనేటువంటి మాట న్యాయస్థానంలో వినిపించింది. మరి అంటే వీళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో చూడండి. ఇప్పుడు అరెస్ట్ చేయకుండా అప్రూవల్ అవుతారంట ఎట్లా? సో అప్పుడు మరి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ అరెస్ట్ చేసి ఇదంతా చేసి ఇప్పుడు బెయిల్ అడిగితే, సత్యప్రసాద్ బెయిల్ అడిగితే అబ్జెక్షన్ లేదు సిట్కి. ఇప్పుడు ఈయన విచారణ అడ్డుకోరు, ఏం కాదు, ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటారు కాబట్టి. సో ఈ రకంగా ఈ రాజ్ కసిరెడ్డి తర్వాత వీళ్ళ ఎపిసోడ్లో ఒక రకంగా, ఇంకో వాళ్ళ ఎపిసోడ్లో ఒక రకంగా ఇట్లా చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు సత్యప్రసాద్కి బెయిల్ ఇచ్చిందంటే మాకు ఏం అభ్యంతరం లేదని సిట్ చెప్పిన పని ఇది చూస్తూ ఉంటే దీని వెనక ఏమంటారు కుట్రలు జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. లేని దాన్ని ఉందని సృష్టించే ప్రయత్నంలో భాగంగా జరిగిందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఏమీ లేదు ఇక్కడ, స్కామ్ అనేది ఏం లేదు, చాలామందికి తెలుసు. మరొకటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అనేక కేసుల్లో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు 2014-19లో జరిగినటువంటి దానికి సంబంధించి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడిని నియమించుకొని తనకు అనుకూలమైనటువంటి అధికారుల చేత కేసులు మూయించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తుది తీర్పు కాపీ ఏదైతే ఉందో మూసివేయబడినటువంటి దానికి సంబంధించి నాకు అది తుది తీర్పు కాపీ కావాలని చెప్పి, ఎందుకంటే ఒక వ్యక్తి బాలగంగాధర్ తిలక్ ఈయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు సిబిఐ చేత విచారణ చేయించాలని అక్కడ కేసు వేసిన తరుణంలో ఇక్కడ కింది కోర్టులో ఏదైతే ఈ కేసును కొట్టివేశారో నాకు అది తుది తీర్పు కావాలంటే అది ఇవ్వలేదు. కానీ మళ్ళీ వాదనలు వినిపించారు ఇక్కడ తప్పు జరిగిందనడానికి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ 2024లో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి తన చేతిలో ఉందని చెప్పి, సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి, అంటే ఈ కేసులో పొరపాటు జరిగిందని చెప్పి సిఐడి ఏసీపీ కోర్టులో, విజయవాడ ఏసీపీ కోర్టులో క్లోజర్ రిపోర్టు వేసింది కేసును కొట్టివేయాలని చెప్పి. ఇట్లా జరిగినటువంటి తరుణంలో
మరి ఇక్కడ ఒక పిల్ వేశారు తిలక్ గారు హైకోర్టులో, ఈ కేసు మళ్ళీ విచారణ జరగాలి, కేసును మూసేస్తున్నారు. మరి ఒక హైకోర్టులో దీనికి సంబంధించి పిల్ వేసినప్పుడు, పిటిషన్ ఉన్నప్పుడు ఇది ఎట్లా కొట్టేస్తారు ఇక్కడ? కాబట్టి ఇప్పుడు ఏమంటారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి, దాని అనుసరించి ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి బాలగంగాధర్ తిలక్ తరఫు అడ్వకేట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మరి కోర్టులో చూపించిన తర్వాత అప్పుడు దీని ఖచ్చితంగా ఈ తుది తీర్పుకు సంబంధించినటువంటి ఫైల్ మీ చేతికి ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఆ ఫైల్ ఇస్తేనే అక్కడ హైకోర్టుకు వెళ్ళినప్పుడు అది చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏం జరిగింది, ఏంటి, ఎందుకు కొట్టేశారు, ఎందుకు క్లోజ్ చేశారు, ఇలాంటి మొదట్లో ఎందుకు తప్పులు అప్పుడు నిరూపించబడినటువంటి కేసు ఇప్పుడు ఎట్లా తప్పు అవుతుంది, అధికారంలో లేనప్పుడు తప్పు చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అది తప్పు కాకుండా పోతుంది అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి కదా. సో వాళ్ళు దానికోసం అని చెప్పి అడిగారు. ఇప్పుడు అది ఓకే అయింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేయబడింది అని ఏదైతే అనుకుంటున్నారో ఇది ఇంకా కథ ఇంకా ఉంది, ముగియలేదనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. హైకోర్టులో దీనికి సంబంధించి మళ్ళీ వాదించేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక షాక్ ఆయనకి. 2 షాకుల చర్చ జరుగుతూ ఉంది. ఏమి చంద్రబాబు నాయుడు గారు మీ అధికారంలో ఉంటే ఇంతేనా, వ్యవస్థలను వాడుకోవడమేనా, మీ స్కిల్ భలే చూపిస్తున్నారు కదా అని చెప్పి విస్తృతమైనటువంటి చర్చ. అండ్ అదేవిధంగా మరొక షాక్, ఈ కర్మ అనేది వెంటాడుతుంది అంటారు కదా, అదే రకంగా హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి హెరిటేజ్ ఇప్పుడు భగవంతుడితో ఆటలాడారు వీళ్ళు. పబ్లిక్ ఇది చూసిన తర్వాత చెప్తా ఉన్నారు, భగవంతుడితో ఆటలాడావు కదా, ఇప్పుడు నీతో నీ వ్యవస్థలు నీ వ్యాపారాలతో ఇప్పుడు ఎట్లా ఉందో చూడని చెప్పి. సో హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అంట, హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అని చెప్పి ఏదైతే చెప్పారో దానికి కేంద్ర ఆహార భద్రత ప్రమాణాల వ్యవస్థ మరి ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లోగా మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలని చెప్పింది. ఎందుకు అంటే ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి దానిపైన ఈ లేబులింగ్ ఉంటుంది కదా, హెల్దీ, ఫ్రెష్ అనేటువంటి ఈ పదాలు ఏవైతుంటాయో వాటిని అక్కడ రాయకూడదు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఏదైతే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటుందో 2026 ఈ యాక్ట్కి సంబంధించి రూల్ ప్రకారము ఈ ఫ్రెష్ అని కానీ హెల్దీ అని కానీ రాయకూడదు. ఈ ఫ్రెష్ హెల్దీ అన్నప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, అమ్మో నా ఆరోగ్యం బాగుంటుంది ఇది తీసుకుంటే అని చెప్పి తీసుకుంటాడు. నువ్వు ఆ పేరు పైన పెట్టి లోపల ఫుడ్ బాగలేదనుకోండి, కల్తీ జరిగిందనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ప్రమాణాలు దెబ్బ తిన్నట్టే కదా. ఇట్లా ఎందుకు చేస్తారని చెప్పి FSSAI అంటే ఆహార భద్రత, కేంద్ర ఆహార భద్రత ఆ సంస్థ ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు గతంలో ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ నోటీసులు ఇవ్వడం ద్వారా ఆ వ్యాపారానికి సంబంధించి భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన రిపోర్టు కూడా, ఎంత నష్టం జరిగిందనే రిపోర్టు కూడా త్వరలోనే వస్తుందనేటువంటి వార్తా కథనాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఆ తప్పులను వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళకు వెనక ఆ భగవంతుడు అనేవాడు అన్నీ ఇలా చూపిస్తూ ఉంటాడనమాట. వరుసగా ఇప్పుడు కోర్టులో జరిగినటువంటి కీలక పరిణామాలు కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో తుది తీర్పుకు సంబంధించిన ఫైల్ ఏదైతే ఇవ్వమని చెప్పారు ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పైకోర్టులో చూపించాలి కదా, పైకోర్టు ఊరుకోదు కదా, న్యాయం మీద నమ్మకం కలగాలి కదా. కాబట్టి ఇవ్వడానికి అభ్యంతరం ఏందని ఖచ్చితంగా పైకోర్టులు కూడా చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇవన్నీ కూడా ఒకటి వెంటాడుతుంటాయి. సో అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి పరిణామాలు. సో మరి ఏం జరుగుతుంది ఏందన్నది చూద్దాం. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.